వెల్కమ్ టు మై ఛానల్ వన్ మోర్ మినీ బ్లాగ్. ఈరోజు చికెన్ కర్రీ ప్రిపేర్ చేయబోతున్నానండి. దానికోసం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్న టమాటా తీసుకున్నాను. అలాగే చికెన్ వాష్ చేసి పెట్టుకున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అలాగే కొత్తిమీర వేసి గ్రైండ్ చేయాలండి. ఓకే, గ్రైండ్ రెడీ అయింది. ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకుంటున్నానండి. అలాగే కొన్ని మసాలా దినుసులు వేసుకున్నాను. అలాగే వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని వేస్తున్నానండి నేను. ఇదేమో కర్ణాటక స్టైల్లో ఆయిల్ వేసాక చికెన్ వేయాలి. వితౌట్ వాటర్ వేయాలండి. వాటర్ లేక పిండేసి చికెన్ వేయాలి. కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నానండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. నేనైతే చికెన్ 1 కిలో తీసుకున్నాను కదా, దానికి సరిపడా వేస్తున్నాను. ఇప్పుడేమో సాల్ట్ వేసుకున్నాక బాగా మిక్స్ అయిన తర్వాత మూత పెట్టాలండి. మూత పెట్టడం వల్ల అందులో ఉన్న వాటర్ అంతా పైకి వస్తుందండి. దానివల్ల చికెన్ కూడా మంచి ఫ్లేవర్తో ఉడుకుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి బాగా వాటర్ అంతా పైకి వచ్చిన తర్వాత అండి అందులో అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఉల్లిపాయ పేస్టు, పచ్చిమిరపకాయలు, అలాగే కొత్తిమీర గ్రైండ్ చేసాం కదా, ఆ పేస్ట్ మిక్స్ చేయాలండి. బాగా అంది పట్టేలా మిక్స్ చేయాలి. మొత్తం వేసేయాలండి ఆ పేస్ట్ అంతా వేసి మొత్తం మిక్స్ కొట్టాలి. మిక్స్ అయ్యాక కొద్దిగా కొత్తిమీర వేసి మనం విజిల్ వేయించుకోవాలండి. ఓకే, 3 విజిల్ వచ్చేసిందండి. ఇప్పుడేమో మనం కర్ణాటక స్టైల్లో కారం ఒక బౌల్ వేసానండి. అందులో 3 స్పూన్ కారం వేసాను. అలాగే ధనియాల పౌడరు ఒక 3 స్పూన్ వేసానండి. నెక్స్ట్ నేను డైరెక్ట్గా జార్లో వేసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేస్తాను. ఇప్పుడు మనం మిక్సీ ఆడతామండి. ఇప్పుడు చూడండి ఎంత స్మూత్గా వచ్చేసింది. గ్రైండ్ చేస్తే ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు ఆల్రెడీ మన విజువల్ వచ్చింది కదా, ఓపెన్ చేసి చూద్దాం. బాగా సూపర్ ఉంది. నుంచి ఇంకొక గిన్నెకి మార్చుకుంటున్నానండి దాన్ని, ఎందుకంటే నేను అది సరిపోలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కొద్దిగా మిక్స్ ఇస్తున్నానండి. మిక్స్ ఇచ్చేసి ఆల్రెడీ నేను ఇప్పుడు పేస్ట్ చేశాను కదా స్మూతీగా, కారం, ధనియాల పౌడరు, అలాగే కొత్తిమీర, ఈ పేస్ట్ని యాడ్ చేస్తున్నానండి. ఇదేమో కర్ణాటక స్టైల్లో లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. డైరెక్ట్గా వేసుకోవచ్చు, కానీ కర్ణాటక స్టైల్లో అయితే కొద్దిగా మిక్స్ చేసి గ్రైండ్లో వేసి చేయడం అంతా చాలా స్మూత్గా వస్తుంది. చూడండి ఇప్పుడు ఎంత బాగుంది. ఒక మిక్స్ ఇద్దాం. బాగుంది, చాలా బాగుంది. మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలి, కొద్దిగా థిక్గా కావాలా, ఎలా కావాలి, వాటర్ వేసుకొని కొద్దిగా మనం ఉడికించాలండి. ఇప్పుడు మూత పెట్టేస్తే ఒక 5 మినిట్స్ బాగా అదంతా కారం అంతా చికెన్కి పట్టేస్తుంది. బాగా టేస్ట్ బాగుంటుందండి. వావ్, చాలా బాగుందండి. చూసారా ఉడుకుతుంటే ఆ స్మెల్, అబ్బా చాలా బాగుంది. ఇప్పుడు లాస్ట్లో మనం లివర్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు యాడ్ చేద్దాం. ఎందుకంటే లివర్ లాస్ట్లో వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడేమో కొద్దిగా మిక్స్ ఇద్దాం, ఎందుకంటే లివర్ వేసాం కదా, కొద్దిగా వేడి సాంబార్ అందులో పోసి ముంచేద్దాం. ఇప్పుడేమో ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టుకున్నామంటే ఆ లివర్ కూడా మంచి జ్యూసీగా తయారవుతుంది. అలాగే చికెన్ కూడా మొత్తం కార పట్టేసి సూపర్ ఉంటుందండి. ఇప్పుడు ఆయిల్ అంతా బయటికి రావాలండి. అలా ఉండాలంటే ఒక 5 మినిట్స్ మనం సిమ్లో పెట్టేసి కొత్తిమీర వేసేద్దాం. తర్వాత మూత పెట్టేద్దామండి. ఒక 5 మినిట్స్ అలా అయ్యే లోపల ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుందండి. మన చికెన్ కర్రీ రెడీ అండి. వావ్, చూసారా సూపర్ ఉంది. ఉడుకుతుంటే ఆ ఆయిల్ కనిపిస్తుంటే ఎంత బాగుందంటే, ఫైనలీ ఇలా గార్నిష్ చేసుకున్నానండి. టేస్ట్ అయితే అద్రిపోయింది.